పనిచేస్తాను అదే పెడుతున్నాడు. తెలంగాణ రాష్ట్రం అదే జరుగుతుంది. జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత నీకు బార్లు పబ్లే పరిమితం పెట్టాయి. రాసి పెట్టుకో రాష్ట్రం ముఖ్యమంత్రి. 30 కోట్ల మంది ముస్లింలుగా దేశానికి పంపిస్తారా? నిన్నైతే ఫస్ట్ తెలంగాణ పంపిస్తాను గ్యారెంటీ రాదు. వాళ్ళు 30 కోట్ల గురించి ఆలోచించే రాష్ట్ర ముఖ్యమంత్రి, కచారా ముఖ్యమంత్రి బంగ్లాదేశ్ లో, పాకిస్తాన్ లో, ఆఫ్ఘనిస్తాన్ లో కోట్ల మంది, లక్షల మంది ఉన్నటువంటి హిందూ కుటుంబాలు ఈరోజు అడ్రస్ లేకుండా పోయినాయి. ఏమైనాయో ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచించి సమాధానం చెప్పాలి. బంగ్లాదేశ్ లో, పాకిస్తాన్ లో హిందూ కుటుంబాలను అక్కడ ఇస్లామిక్ సంస్థలు, ఇస్లామిక్ ప్రభుత్వాలు హతమార్చి లేకుండా చేస్తే, హిందూ దేవాలయాలను దాడులు చేస్తే, హిందూ సంస్థలను పూర్తిగా అణిచేసే ప్రయత్నం చేస్తే మరి రాష్ట్ర ముఖ్యమంత్రి కళ్ళ కనబడతలేవని ప్రశ్నిస్తున్నాను. అందుకే సిఏ నీలాంటి డబ్బులు బదిగా ఉంటారు కాబట్టి సిఏఏ పట్టించాం. ఆ దేశంలో హిందువులు చదువుకుంటాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. మరి ఇక్కడ ఉన్నటువంటి 80% ఉన్న హిందువులను తెలంగాణ రాష్ట్రం నువ్వు పంపిస్తావా? నువ్వు ఓటు అదే కదా. తెలంగాణ రాష్ట్రం నుంచి హిందువులను పంపిస్తావా? తెలంగాణ రాష్ట్రం నుంచి చెప్పు, సమాధానం చెప్పు. అందుకే కదా ఎంఎం పార్టీ కొమ్ము కాస్తున్నా. ఎంఎం పార్టీకి వత్తాసులకి వల్ల మన జేబులో పోయి హైదరాబాద్ భాగ్యనగరాన్ని వాళ్ళ కంపెనీ పెద్ద చేస్తున్నావు కదా నువ్వు. ఈ రాష్ట్రంలోని హిందువుల పరిస్థితి చెప్పు నువ్వు ఫస్ట్ రాష్ట్ర ముఖ్యమంత్రి. అసలు ఈ రాష్ట్రంలో హిందువులు ఉండనిస్తావా, ఉండనివా? నువ్వు కోరుకునేది రాష్ట్రంలో, దేశంలో ఎవరు ఉండాలని కోరుకుంటున్నావు? బీహార్లో ఎంఏం పార్టీ పోటీ చేస్తే ఆర్థిక సాయం చేస్తావు, ఐఏఎస్ గెలిచారు. దేశాన్ని కూడా వాళ్ళ కంపెనీ పెద్ద చేస్తున్నావు. నీతో ఏం కాదు, నువ్వు ఏం పిగలేవు. వాడు పక్క దేశంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇవాళ చైనా మీద యుద్ధం చేయక చతిగా పడిపోయారు భారతదేశం. ఇది అను రాష్ట్ర ముఖ్యమంత్రిగా మాట్లాడేది. ఇదే నన్ను నీ పద్ధతి లేదు. అంతకుముందు పుల్వామా సంఘటన తర్వాత మనం కూడా దాడులు చేస్తే, పుల్వామా సంఘటన తర్వాత పాకిస్తాన్ దాడి చేస్తే ఈగ వేసుకోలేదు, దోమ వేసుకోలేడు. లిస్టు వాళ్ళే పని పెట్టుకున్నారు కదా, పాకిస్తాన్ వాడు, బంగ్లాదేశ్ వాడు. ఇలా చైనా విషయంలో నువ్వు ఇంత హీనంగా మాట్లాడితే అసలు నువ్వు ఏ దేశం వచ్చి ఏ దేశానికి భక్తుడో చెప్పు. నువ్వు ఏ దేశానికి సంబంధించిన భక్తుడు? నువ్వు ఏ దేశం గురించి ఆలోచిస్తున్నావు? ఏ దేశం బాగుండాలని కోరుకుంటున్నావు? నీకు ఇంగిత జ్ఞానం అక్కర్లు దానికే ఉన్నా? అదే దేశ సరిహద్దుల గురించి, దేశం గురించి కూడా మాట్లాడేటువంటి హీన స్థాయికి దిగదారి రాజకీయ లబ్ధి పొందాలి. జిహెచ్ఎంసీ గెలవాలంటే హైదరాబాద్ అనేది దేశభక్తులు కట్ట. నీకు ఏ చోడు అందరు ఎట్లా వెళ్తారు? పాకిస్తాన్ కొమ్ముగాచోడు, బంగ్లాదేశ్ కొమ్ముగాచోడు, ఆఫ్ఘనిస్తాన్ కొమ్ముగాచోడు, చైనా కొమ్ముగాచోడు, వాళ్ళే ఓటేస్తారు. వాళ్ళు ఓటుతో గెలవాలనుకుంటున్నాడు. నీకు చేత కాకుండానే నీకు చేత కాకుండానే ఇదే ఆలేరులో ఢిల్లీ నుంచి నిఘా సంస్థలు వచ్చి వికారుద్దీన్ అనే ఉగ్రవాదిని ఎన్కౌంటర్ చేసిన విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. రాష్ట్ర పోలీసు శాఖ ఉపయోక్తి కాదా, కానీ పోలీసులు కూడా చెప్పు పడుకుంటాడు. పోలీసులు పూర్తి అధికారులు ఇస్తలేడు. అనేక మంది కష్టపడి పనిచేసిన పోలీసులు అధికారులు సంఘ విద్రోహశక్తులను ఉగ్రవాద సంస్థలు కూకటి మేరకు అంచవేయాలని చెప్పి ఒక నిబద్ధత పోలీసు అధికారులకు ఈ రాష్ట్రంలో పోస్టింగ్స్ లో వాళ్ళందరూ రూపాయలు ఉన్నారు. అందరూ కూడా అందరూ బాధపడుతున్నారు. అందరూ కూడా ఎమ్మెల్యేలు 2 రూపాయలు, ఎంపీలు 2 రూపాయలు, మంత్రుల సిఫారసుతో అలా పోలీసు అధికారులు నియమించడం వల్లనే ఇవాళ వాళ్ళకి అడ్డంగా మారింది. ఇవాళ ఎదురు వికారించడానికి వాళ్ళు ఎందుకు అయిపోయినాను? నీకు చాలాగా ఉంటాయి కదా. ఢిల్లీ నుంచి ఇలా పోలీసు అధికారులు చేరుకోవడం చేసింది, సంవత్సరాలు చేరుకోవడం చేసింది కదా. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికలు వస్తాయని చెప్పి ఇష్టానుసారంగా దయచేసి మాట్లాడదు. విమర్శ చేయి,
ప్రజాస్వామ్యంగా విమర్శ చేయి, దానికి సమాధానం చెప్తాం మేము. నువ్వు ఏ విధంగా విమర్శిస్తావు అదే నీ భాషతో సమాధానం చెప్తావు. నీ భాష నీకే అభివ్యక్తం. ఇలా బీజేపీ 6 సంవత్సరాలు ఏం చేసింది? నువ్వే పీకినా నువ్వే పొడిచి చెప్పరాదు. 6 సంవత్సరాలు ఉంది, మొత్తం ఉన్నది. జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా నువ్వు ఏం చేసావో నీ మేనిఫెస్టో మొత్తం రెడీ ఉంది. నువ్వు నీ వెబ్సైట్ డిలీట్ చేసావు, సుమారుగా పక్క ఉంది. నా దగ్గర అందరి దగ్గర ఉంది. ఎంత అమాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే టీఆర్ఎస్ వెబ్సైట్ తీసిపడేసింది. అందుకే పెళ్లి కలుసుకొని పాల్గొంటూ ఉంటారు రాష్ట్ర మంత్రి. అదే పెళ్లి చేసేదాన్ని ఉంది, పక్కా ఉంది. దీన్ని తయారు చేస్తున్నాం. రేపటి బిడ్డని బట్టలు నింపుతారు. రేపటి చావు బట్టలు నింపి బజార్లో పెడతాను. నీ సంగతి అంటావు. నీ నీచమైన చరిత్ర, అసలు చరిత్ర మొత్తం రేపటి స్టార్ట్ చేస్తున్నాం. ఏం చేస్తాం? 6 సంవత్సరాలు పక్కా చేసినాం. 6 సంవత్సరాల్లో 370 ఆర్టికల్ రద్దు చేసినాం. అనేక సంవత్సరాలుగా కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్నటువంటి 370 రద్దు చేసి కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగము. దేశంలో ఏ ఒక్క అంగుళాన్ని కూడా ఎవ్వరికి వదిలిపెట్టము, దేనికైనా తెగించి కొట్లాడతామని చెప్పి ఈ 370 ఆర్టికల్ రద్దు కోసం అనేక మంది వీర జవాన్లు ప్రాణత్యాగం చేశారు. అనేక మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, పరివార క్షేత్ర కార్యకర్తలు ఎలా ఆత్మ బలిదానం చేస్తే నీలగా అనేక మంది ఆత్మ వీరుల బంధాల వల్ల రక్తపు మరుగుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని కబ్జా చేసుకొని దుర్మార్గ వ్యవస్థలో మోడీ అటువంటి వ్యక్తి కాదు. ఆ అమరవీరుల యొక్క త్యాగాలను గుర్తించి దేనికోసం ప్రాణత్యాగం చేశారో ఆ ఆశ నెరవేర్చడానికి ఎలా 370 ఆర్టికల్ 6 నెలల్లో రద్దు చేసిన విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. అయోధ్యలో దివ్యమైన భవ్యమైన రామందిర నిర్మాణాన్ని ఎలా భూపూజ రాష్ట్ర దేశ ప్రియత ప్రధాని మోడీ గారి స్వహస్తాల మీదుగా చేసినాం. అనేక మంది కరసేవకులు. అదే ఈ దేశంలో మెజారిటీ ప్రజలు ఎక్కువ ఉన్న దేశంలో ఒక దివ్యమైన భవ్యమైన రామోది నిర్మాణం, రాముడు జన్మించిన స్థలంలో నిర్మించుకోవడమే ఇబ్బంది అవుతున్న తరుణంలో, అడ్డం వస్తున్న సందర్భంలో పూర్తి మెజారిటీ వచ్చిన తర్వాత 6 నెలల్లో అనేక మంది కరసేవకులు ఈ దివ్యమైన భవ్యమైన రామ నిర్మాణం కోసం కరసేవకులో భాగంగా మూర్ఖత్వపు ములాయం సింగ్ గవర్నమెంట్ చేసినటువంటి కాల్పుల్లో అనేక మంది కరసేవకులు ఆత్మ బలిదానం చేస్తే వాళ్ళను గుర్తించి దేనికోసం ఆత్మ బలిదానం చేశారో ఆ కరసేవకులుగా ఆత్మ బలిదానం గుర్తించి ఇలా దివ్యమైన భవ్యమైన రామందిర నిర్మాణానికి భూమి చేసింది తెలుసుకోసారి. ఇవాళ పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ లో హిందువుల మీద అరాజకాలు జరుగుతుంటే తిరిగి తల్లి భారత మాత ఒడిలో రక్షణ పొందడానికి దేశానికి వస్తే వాళ్ళకు స్వేచ్ఛ కల్పించడానికి, వారి భద్రత ఇవ్వడానికి వల్ల సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఈ దేశంలో అమలు చేసినాం. ముస్లిం మహిళలు త్రిపుల్ తలాక్ నుండి ప్రత్యేక వాళ్ళు రూపొందించిన చట్టం వల్ల ఇబ్బంది పడుతున్న తరంలో ముస్లిం మహిళలు కాపాడడానికి త్రిపుల్ తలాక్ విధానాన్ని రద్దు చేసిన ఘనత భారతీయ జనతా పార్టీ. సంక్షేమ పథకాలు ఉండడం, అభివృద్ధి చెప్తాం. ఉజ్వల గ్యాస్ యోజన కింద గ్యాస్ సిలిండర్ ఇచ్చినాం. స్వచ్ఛ భారత్ మిషన్ పేరు మీద టాయిలెట్స్ కట్టించినాం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు కట్టించినాం. అమృత్ కింద పైప్ లైన్ ఇచ్చినాం. 14th, 15th ఫైనాన్స్ ద్వారా నిధులు ఇచ్చినాం. హరితారం చెట్లకు పైసలు మేమే ఇచ్చినాం. రైతు వేలకు పైసలు మేమే ఇచ్చినాం. జన్ధన్ యోజన ప్రారంభించినాం. స్కిల్ ఇండియా మాదే. మహిళలకు రుణాలు ఇచ్చినాం. రైతులకు రైతు సమ్మానం ఇచ్చినాం. ఆత్మ నిర్భర భారత్ ద్వారా దేశ ప్రజలు ఆదుకోవడానికి అనేక సంక్షేమ పథకాలు ఇచ్చినాం. కోవిడ్ సందర్భంగా దేశ ప్రజలు ఆదుకున్నాం. మరి నువ్వేం చేసావు చెప్పి మరి లెక్క చెప్తే ఒక్కరోజు సరిపోదు, నేను చెప్తే ఒక సెకండ్ సరిపోతుంది. నువ్వేమిచ్చినావు? నీ సంక్షేమ పథకాలు ఎన్ని చెప్పు. కేంద్రం ఏమిచ్చిందని మళ్ళీ చర్చ చేస్తున్నారా? కేంద్రం ఏమిచ్చిందో, కేంద్ర నిధులను, కేంద్ర సంక్షేమ పథకాలేనో, నీ సంక్షేమ పథకాలేనో, నువ్వు ఇచ్చిన నిధులను ఎక్కడికైనా చర్చ చేస్తున్నారా?
కాబట్టి ఇవన్నీ జరుగుతుంటే ఇవన్నీ విషయంలో ప్రజలు ఆలోచిస్తుంటే హైదరాబాద్ లో ముంపు వల్ల ఇబ్బంది పడ్డ ముంపు వరదల వల్ల ముంపు గురైన ప్రాంతాలను కాపాడలేని చేతనావసరం రాష్ట్ర ముఖ్యమంత్రి సర్వే రిపోర్ట్ తీసుకున్నాడు. సర్వే రిపోర్ట్ లో గల్లీలో బస్తీలో వార్డులో బీజేపీ రావడంతో హైబద్దిన ముఖ్యమంత్రి, డిప్రెషన్ ఉన్న ముఖ్యమంత్రి, మతి తప్పిన ముఖ్యమంత్రి, ఖయాలు తప్పిన ముఖ్యమంత్రి, ఓషులు లేక సోలో ఉండి ఏది పడితే మాట్లాడుతున్నాడు. మేము కోరినాం ఫస్ట్ నుంచి కూడా 10,000 రూపాయలు సరిపోవు. ఇప్పుడు నేను హామీ ఇస్తున్నా భాగ్యనగర్ ప్రజలు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నేను హామీ ఇస్తున్నా. మీరు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని మేలుగా ఎట్టి మందిలో గెలిపియండి. ముంపుకు గ్రామీణ ప్రాంతాల్లో ఇంటికి 25,000 రూపాయలు మేము ఇస్తాం. పక్కా 25,000 రూపాయలు ఇస్తాం. నష్టం అంచనా వేస్తాం. ఏ ఇంటిలో ఎంత నష్టం జరిగింది, ఎంత నష్టం జరిగితే అంత నష్టాన్ని భారతీయ జనతా పార్టీ కేంద్రం నుంచి మేము నిధులుకెళ్తాం. మాకు మేయర్ పని మాకు అభ్యపడి ఎట్టి మనం గెలవబోతున్నాం. మేము మేయర్గా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మేయర్ చేలో కూర్చోబోతున్నాడు. మేయర్ చేలో కూర్చున్న తర్వాత తప్పకుండా ఇంటికి 20,000 ఇస్తాం. నష్టాన్ని పూర్తి స్థాయి అంచనా వేస్తాం. ఎంత నష్టం జరిగితే ఇల్లు కొడితే ఇల్లు పండిస్తాం, బైక్ పోతే బైక్ పండిస్తాం, కార్లు పోతే కార్లు పండిస్తాం, ఫర్నిచర్ పోతే ఫర్నిచర్ పండిస్తాం. ఏది పోతే ఏది నష్టం జరిగినా కూడా ఇచ్చే బాధ్యత మాది. ఈ ముఖ్యమంత్రి 10,000 రూపాయలు పిచ్చే విషయాల ఈ సంవత్సరం క్యూలో ఇచ్చాడు. నేను ఒక మహిళ చనిపోయింది. అసలు నీకు ఇచ్చే అలా చూడంటే నేను డీపీటీ చేయొచ్చు కదా. కేంద్ర రైతు సంబంధిస్తుంది కదా, గ్యాస్ సబ్సిడీ వస్తుంది కదా. ఆయనకి ఏం భయం అంటే అప్పు ఇప్పుడే అకౌంట్లో వేసే పడుతుంది. రేపు విద్యుత్ బిల్లు వస్తున్నది, మళ్ళీ రైతులకు నేరుగా అకౌంట్లో పైసలు ఏమంటారు బీజేపీ వాళ్ళు. నా దుకాణం పోతుంది, ఇప్పటికే డిస్కౌంట్ పైసలు పెట్టాలి, అప్రూవల్ ఉన్నాయి. కానీ ఏదో విధంగా ప్రజలు మోసం చేస్తున్నా, నమ్మిస్తున్నా, ప్రజలు నమ్ముతున్నారు ముఖ్యమంత్రి. ఇవన్నీ మాట్లాడుతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి నా పేరు మీద దొంగ లెటర్ పెట్టి చేసి నా సంతకాన్ని పూజలు చేసి సంతకం వేరే పెట్టారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరైనా ఉంటారా? దానికి సంబంధం ఉందా? దానికి దీనికి సంబంధం ఉందా? అందుకే ఎన్నికల కమిషన్ డిమాండ్ చేస్తున్నా, ఆ లెటర్ మీకు వచ్చిందా? అక్కడి నుంచి కాపీ వీళ్ళ ఎలక్షన్ వీళ్ళ వచ్చే కదా ఇక్కడ తెలంగాణలో. ఆయన నియమించుకునే ఎలక్షన్ కమిషనర్ కదా. ఆయన ఎంత నోటిఫికేషన్ చేస్తారు కదా, ఆయన ఎంత ఎన్నికలు చేస్తారు కదా. అవసరం వాయిదా కూడా ఇస్తారు అవసరం వస్తే. మరి బహిరంగ ఏమని చెప్పండి. అసలు రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎట్లా వచ్చింది, ఎక్కడ పెట్టి చేయించాడు, సంతకం ఎవరితో చేయించాడు, ఇట్లా సంతకాలు ఎన్ని చేయించాడు? ఇలా ఒక పార్టీ లెటర్ కొట్టించినట్టే తెలంగాణ రాష్ట్రంలో ప్రజల యొక్క ఆస్తులకు గ్యారెంటీ లేదు రాష్ట్ర ముఖ్యమంత్రి వల్ల. ఎంతమంది డాక్యుమెంట్ పెట్టి చేసుకోండి, ఇప్పుడు ఎన్ని ఆస్తి మార్పులు చేసుకోండి రాష్ట్ర ముఖ్యమంత్రి. ప్రజలకు అనుమానం వస్తున్నాయి వాళ్ళు. ఎందుకంటే ఒక జాతీయ పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు ఎలానే పెట్టి చేసిండు, సంతకాన్ని పొందలు చేసిందంటే దాని వరకు నేను ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ లో మాట్లాడిందంటే మళ్ళా సవాల్ చేస్తున్నా. రేపు మధ్యాహ్నం రాష్ట్ర ముఖ్యమంత్రికి నేనే లేఖ రాసిన, నా వల్లనే నువ్వు ఇచ్చినటువంటి వరద నిధులు ఆగిపోయినాయని చెప్పి నువ్వు అనుకుంటే రేపు మధ్యాహ్నం 12 గంటలకు నేను పక్కా భాగ్యనగర్లోని చార్మినార్ దగ్గర భాగ్యనగర్లోని భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ నేను వస్తున్నా. నేను అమ్మవారిని నమ్ముకుంటా, అమ్మవారి భక్తుడు. నేను కూడా పక్కా రేపు మధ్యాహ్నం 12 వరకు పక్కా వస్తా. నీకు నిజంగా నియతుంటే నువ్వు నిజంగానే హిందువు అయితే, అసలు మొగడు అయితే, నీ లోపల మగతనం ఉంటే రేపు పక్కన రేపు మధ్యాహ్నం 12 గంటలకు నేను భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ దగ్గరికి వస్తా. నువ్వు చేస్తావు ప్రమాణం, నేను చేస్తానా? నేనైతే సిద్ధం. నువ్వు సిద్ధమా చెప్పు, లేకుంటే నువ్వు క్షమాపణ చెప్పాలి.
కాంపిటీషన్ ఎఫ్ఐఆర్ బుక్ అయింది. అందుకే ఫస్ట్ రాష్ట్ర ముఖ్యమంత్రి అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయాలి, ఇంటర్వేషన్ చేయాలి రాష్ట్ర ముఖ్యమంత్రిని. రేపు మధ్యాహ్నం ఎట్టి బస్సులో రాష్ట్ర ముఖ్యమంత్రి రావాలి. మన తూర్పాలు చేయాలి ఉపకారికి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ పంపించి మళ్ళా దీని దృష్టి మళ్ళించే ప్రయత్నం చేయకు. రేపు రా మధ్యాహ్నం 12 తెలుసుకుందాం. బిడ్డ చుక్క చూపడతారు. భారతీయ జనతా పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే నీకు ఏ విధంగా గుణపాఠం చెప్పాలో ఆ విధంగా గుణపాఠం చెప్పి ఇప్పటికే సాధించింది పోలీసు వాళ్ళందరూ కూడా బయట పేరుకొని మళ్ళీ బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. యువకులు ప్రచారం చేయకుండా ప్రయత్నం చేసే ప్రయత్నిస్తున్నారు. దుర్గా కూడా గది చేస్తారని గీదండి రేపు మీరు కూడా గది అవుతుంది. పోలీసులుగా విజ్ఞప్తి చేస్తాం. మేము పోలీసు వ్యవస్థ వ్యతిరేకం కాదు. ప్రతి భారతీయ జనతా పార్టీ గారు డ్రెస్ లేని పోలీసుగా మేము భావిస్తాం. సంఘ విద్రోహ శక్తులను ఉగ్రవాద శక్తులు అడ్డుకునే విషయంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే పోలీసులకు అన్నా ఉంటారు తప్ప ఈ పింకీ గారు ఎవరు అన్నా ఉంటారు విషయాన్ని ఒకసారి గుర్తుంచుకోవాలి. పోలీసు అధికారులు పింకీలందరూ మంకీలే. మరి ముఖ్యమంత్రి వస్తారా రాడా? నేనైతే మధ్యాహ్నం పట్టాలి పక్క వస్తాను. లేకుంటే నేను మాట్లాడిన తప్పు నేను క్షమాపణ కొడుతున్నా. ఇంకోసారి తప్పు చేయ అని చెప్పి కనీసం క్షమాపణ కొడు. ఇది చెప్పకుండా అటు రాకుండా ఉంటే ఇంతకుముందు చెప్పిన విషయాలు ఇప్పుడు అడుగుతాం. దాని దగ్గర భావిస్తాం మేము. ఇలా ఎంత బాధ అనిపిస్తుందా అంటే చైనాలో ఇలా సరిహద్దులో కుటుంబాలను వదిలిపెట్టి నువ్వు మంచిగా మంది అవుతున్నావు. ఫామ్ హౌస్ అయితే 10 మంది అంటున్నావు మంచిగా. సైనికుల ప్రాణాలు తెగించి ఇలా దేశాన్ని కాపాడే ప్రయత్నం చేస్తే వాళ్ళు అవమానపరుస్తావా? చతికిల పడ్డవాడ చైనాలో యుద్ధ చతికిల పడ్డవాడ. నీలగడ్డ కామె నిజంగా ముఖ్యమంత్రి కాంప్రమైజ్ అంటున్నాడు. వేరే దేశాలు కానీ ఎంఐఎం పార్టీ కుమ్మక్క వాళ్ళ వల్ల ఉగ్రవాద సంస్థతో కూడా ముఖ్యమంత్రి సంబంధాలు. ఎంఐఎం పార్టీ ఉగ్రవాద సంస్థ, ఉగ్రవాదంతో సంబంధం వ్యక్తులు ఉగ్రవాదే. ఉగ్రవాద సంబంధాల విషయం వాస్తవము. కానీ ముఖ్యమంత్రి హైదరాబాద్ ఆయన వేస్తాల్సిన భయపడే ఇలా ఎంఐఎం పార్టీ దాసోహం ఏంటి అలా. మరి ఈయన కూడా ఉగ్రవాద సంస్థ సంబంధాలు అంటే ఈయన కూడా ఈయన మీద దేవతని నిఘా సంస్థలు కూడా ఈయన అబ్జర్వ్ చేసుకుంటాను. నేను కనిపెడుతున్నాను. నేను ఎటుపోతుంటే ఎదురుతుంటాను. నువ్వు అంత స్థాయికి దిగాలంటే మేము కూడా అంత స్థాయికి దిగదని మాట్లాడతాం పక్క. నువ్వు ప్రియతమ ప్రధాని ప్రపంచవ్యాప్తంగా ప్రజలు మన్నలు అవుతున్న ప్రియతమ ప్రధానిని నువ్వు ఏళ్ళ చేసే విధంగా ఒక వెనుకబాటు వర్గాలకు సంబంధించిన వ్యక్తిని, ఒక బీసీ కులాలకు సంబంధించిన వ్యక్తిని నీ దురహంకారంతో అహంకారంతో ఏదైనా చేసేదేమో అంటే ఇంతకంటే దగ్గర భాష మీకు కూడా కాదు. ఇలా ప్లాన్ ప్రకారం ముఖ్యమంత్రి లెటర్ రాయించి సంతకం పెట్టించి అన్ని వాళ్లలో వాళ్ళ పిక్కీలతో ప్రచారం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కానీ ప్రజల వాళ్ళు నమ్మరు. నీకు నిజంగా ఇచ్చిన లిస్టు పెట్టు. ఏ డివిజన్ ఎంత మళ్ళీ చెప్తున్నా, ఏ డివిజన్ లో ఎంత మందికి ఇచ్చిన నువ్వు లిస్టు పెట్టి పబ్లిష్ చేయి, బహిర్గతం చేయి. నువ్వు లిస్టు కూడా పంపు. మేము 10 ఇంటికి వస్తాం. అదే ముఖ్యమంత్రి గారు మీకు 10,000 రూపాయలు ఇవి వేస్తున్నాడు, ఇచ్చిన వాళ్ళు చేస్తున్నాడు, మేము ప్రచారం చేస్తాం. నీకు వీళ్ళు చేసిన ఇంటి రేటు 3 ఇంటి పన్ను 3 రెట్లు వచ్చేది. ఇంటి పన్ను కరెంటు బిల్లు వీళ్ళే పెంచింది. డిస్కౌంట్ పైసలు కట్టలేడు. కరెంట్ రాష్ట్రంలో ఉంటారా పోతా గ్యారెంటీ ఎప్పుడు అవుతుంది గ్యారెంటీ లేదు. డిస్కౌంట్ 20,000 కోట్ల రూపాయల పైగా బాగా ఉన్నాడు. ఇది పైసలు కట్టకుంటే కరెంట్ ఎట్లా వస్తుంది? ఎట్లా సరఫరా అవుతుంది? డిస్కౌంట్ ఏ విధంగా ముందుకు పోవాలి? వాళ్ళ పరిస్థితి ఏంది? ఓవర్సీట్లో మాత్రం కరెంటు కట్టుకోకపోయి డైరెక్ట్ లైన్ వేసుకుంటాడు. వాళ్ళ చాలా విషయాలు కూడా
చాలా విషయాలు కూడా యువకులందరూ ముగ్గురు పోయినా కూడా రోడ్ క్రాస్ చేసినా కూడా యువకులే టార్గెట్ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఛానళ్ల పేరుతో ఇవాళ ఇష్టానుసారంగా వివరిస్తున్నారు ఇవాళ. నేను చెప్తున్నా ఇవాళ భారతీయ జనతా పార్టీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మేయర్ పదవి చేపట్టిన తర్వాత భాగ్యనగరంలో ఛానళ్ల పేరుతో ఎవరైతే వసూలు చేస్తున్నారో ఆ ఛానళ్ల పైసలు మొత్తం జిహెచ్ఎంసీ కట్టే విధంగా మేము చేసుకుంటాం. పూర్తి ఛానల్ మేము కట్టాం 100% కడతాం మేము. ఎక్కువ యువకులే పాపం ఏదో కొడుకులు తన పిల్లలు కష్టపడి చదువుకుంటారు అని చెప్పి తల్లిదండ్రులు కష్టపడి బైకులు కొనిస్తే చేయబడము. కనీసం ఇలా ఓచులు ఎంతమంది కడుతున్నారు? ఓచులు ఛానల్ ఎన్ని, నువ్వు ఎన్ని వసూలు చేస్తున్నావు, ఎన్ని ఛానల్ చేస్తున్నావు అంటే అక్కడ యువకులు అక్కడ మనుషులు బయట మనుషులు కదా. అన్ని రద్దు చేస్తాం, అన్ని చేసేసి పరంగా కట్టే ప్రయత్నం చేస్తారు. కడతాం కూడా. ఎల్ఆర్ఎస్ స్పెషల్ చేయి. ఎందుకు ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తాను? ఎందుకు రద్దు చేస్తారు ఎల్ఆర్ఎస్ ను? మీరు జిహెచ్ఎంసీలో బీజేపీ చేస్తే పక్క ముఖ్యమంత్రి దిగొస్తాడు, ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తాడు. కాబట్టి అందుకే అన్ని విషయాలను ఈ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి బండారంతో బయటపెడతాం. ముఖ్యమంత్రి అవినీతి మొత్తం బహిర్గతం చేస్తాము, అవినీతి పనులు అంతమందిస్తాము. మరి మరొకసారి అప్పీల్ చేస్తాను భాగ్యనగర ప్రజలకు, అభివృద్ధి విషయంలో కానీ హైదరాబాద్ కాపాడే విషయంలో కానీ మీకు సేవ చేసే అవకాశం భారతీయ జనతా పార్టీ వెళ్ళాం. పేద కార్యకర్త చాలా మంది మీద వస్తున్నారు, ఓట్లను అభ్యర్థించడానికి వస్తున్నాడు. దయచేసి నిన్ను మనసుతో ఆశీర్వదించండి, అండగా ఉండండి. కేసీఆర్ ఎంఐఎం పార్టీ యొక్క మూర్ఖత్వ పాలనకు సమాధి కదా. కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఓటేస్తే ఎంఐఎం పార్టీ ఓటేస్తే, ఎంఐఎం పార్టీకి వేస్తే టీఆర్ఎస్ పార్టీ ఓటేస్తే అభ్యర్థులు లేరు కాబట్టి ఎంఐఎం పార్టీ నుంచి పక్కన పెట్టుకున్నాడు. బట్ అన్ని విషయాలు దృష్టి వచ్చుకొని అలా మేము ఎన్నికలు ప్రచారం అవుతున్నాం. మళ్ళీ సవాల్ ఇస్తున్నా, నీకు మందుపై చర్చ కావాలా, ఛాయ్పై చర్చ కావాలా? భారత నగర్ చర్చ పడతావా, పబ్బుల దగ్గర చర్చ పడతావా? లేదు ఛాయ్ ఒకటి చర్చ పడతారు. ఛాయ్ దగ్గర పేదోళ్ళు అవుతారు, పబ్బులలో ఎవరు పోతారు? పబ్బులో కూడా పేదోళ్ళు తప్పడతలేను. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యక్తులతో పోతాడు, ఆయన కుటుంబ సభ్యులు చాలా పోతాడు. చెప్తారు కూడా, వీడియో బయటపడతారు కూడా, అతి త్వరలో బయటపడతారు కూడా. నమ్మకం చూస్తున్నాం పబ్బులకు బార్లకు ఎవరు పోతున్నా చెప్పండి. మామూలు ప్రజలు పోవచ్చు, తప్పులేదు అలా. కానీ వేరే పోతే ఆయన మాత్రం పోవాలి. ఆయన విమర్శిస్తారు చాలా సందర్భాలు. ఏ కూడా రాష్ట్రం పబ్బులలో చర్చపెట్టుకుంటాడా, లేకపోతే వైద్యాలు చర్చపెట్టుకుంటాడా, బార్లలో చర్చపెట్టుకుంటాడా, లేకపోతే ఛాయ్ సెంటర్ దగ్గర చర్చపెట్టుకుంటాడా? మరి ఆలోచించుకోవాలి. తెలంగాణ రాష్ట్రం నుంచి హిందువులను పాల్గొంటారా? 30 కోట్ల హిందువుల నుంచి మాత్రం తెలంగాణ హిందువుల నుంచి ఎందుకు మాట్లాడాలి? మరి తెలంగాణ హిందువులు కదా. బీజేపీ దేవుళ్ళు కనుకుంటారా? ఇప్పుడు యాగాలు పూజ నువ్వే కనుకున్నావా? నీ తాత ముట్టకుండా యాగాలు చేశారు, నీ ముత్తాత కూడా యాగాలు చేశారు. మరి నేనే యాగాలు చేశాను, నేనే పూజ చేసుకుంటున్నా. మరి రేపు మధ్యాహ్నం 12 ముహూర్తం చూపెట్టాం. మంచి ముహూర్తం, బలమైన ముహూర్తం అది. నీ పతనానికి రాజు వరకే ముహూర్తం అది, నీకు సమాధి కంటే ముహూర్తము. రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఎట్టి బస్సులో మధ్యాహ్నం 12 భాగ్యనగర్ లోని భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ దగ్గరికి నేను వస్తున్నా. ముఖ్యమంత్రి వెంటనే రా. గౌరవ ముఖ్యమంత్రి కచరానికి విజ్ఞప్తి చేస్తున్నాను, వెంటనే రా. కచరాన్ని సాగేయడమే మా లక్ష్యం. ధన్యవాదాలు. జనసేనతో పొత్తు ఉన్నది వార్తలు పవన్ కళ్యాణ్ కలవడానికి వెళ్తారు. జనసేనతో పొత్తు మీరు మాకు విషయం మీకు తెలుసా? నాకైతే మెసేజ్ రాలేదు. మధ్యాహ్నం మీరు వెళ్తున్నారు.